ఫస్ట్ ఎవరైనా తనుజ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీరు చూడలేరు. ఈ వీడియోలో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాము, మన తనుజాక గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ వరకు చూడండి, మీకు ఓపిక ఉంటే మటుకు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లా, షార్ట్‌లా ఏం చేస్తున్నారో తెలుసా? ఈ తనుజాకకి సీరియల్ యాక్టింగ్‌కి నిన్న నాగార్జున సార్ తిట్టినారు కదా! అది తిట్టడం కూడా కాదురా! అట్లా కాదమ్మా, ఇట్లా అమ్మా, కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలా, స్క్వేర్ అట్లా కొంచెం నీ వల్లనే గొడవ స్టార్ట్ అయింది అని ఇట్లా కొంచెం అన్నాడు కదా! తిట్టోడు తిట్టలేరురా సమ్మింగే. జస్ట్ ఊకే అమ్మా, అమ్మా అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇంక స్టార్ట్ చేసినారురా. అసలు మా తనుజ వల్లనే ఇంత రాంగ్ ఇది మీ 'బిగ్ బాస్' అనేది నడుస్తుంది. అట్లాంటిది మా తనుజ అక్కని తిడతావా నువ్వు సార్ అది ఇది అని నాగార్జున సారే తిడుతున్నారు కన్నె. ఓరిని అసలు ఏం తిట్టినారురా నాయన ఆడ. ఇంగా అదే వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఎవరైనా పవన్ గాని ఇట్లా ఎవరైనా చేసినారనుకో ఇట్లా అయిపోయంగా వాళ్ళని యేసుకుంటూనే నాగార్జున గారు. అట్లాంటిది తనుజని ఒక జస్ట్ సింపుల్‌గా చూసుకోవాలి కదమ్మా! నీ వల్లనే గొడవ అని ఇట్లిట్లా అంటున్నారు. వాడేమో దానికి పట్టుకొని హైలైట్‌లు చెప్తున్నారురా. మొత్తం మన ఈ 'బిగ్ బాసే' మన తనుజ వల్ల నడుస్తుంది. మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు? అక్కడ ఏం తప్పుగా మాట్లాడింది అని వీళ్ళంటున్నారు ఈ నిబ్బా నాయన్లు. ఒరేయ్! గర్ల్స్ అంతా ఏమో అనుకోవచ్చురా. వాళ్ళు గర్ల్స్ సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆమెకి ఏం నచ్చదో గానీ, బాయ్స్ సపోర్ట్ చేస్తున్నారురా తనుజాకని. మా తనుజ అక్క అట్లా, ఇట్లా అని మళ్ళా షార్ట్‌లా, రీల్స్‌లా ఇట్లా అప్‌లోడ్ చేసుకొని ఆమెకి లేపుతున్నారు. ఒరేయ్! మీరసలు బ్ అబ్బాయిలా లేక ఏమో చెప్పలేమింగా. మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఏం చేస్తుంది ఇప్పుడు అక్క 'బిగ్ బాస్' హౌస్‌లో దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నార్రా అంటే మీ దాంట్లో ఒక్కటి ఆన్సర్ లేకుంటది. సపోజ్ అక్క గేమ్ ఇరగదీసి ఏమన్నా చేస్తుంది అంటే లేదు. పొద్దుమూకులు వాళ్ళ మీద నడుచుకుంటా, వీళ్ళ మీద నడుచుకుంటా, ఇప్పుడు ఒకవేళ గేమ్ ఓడిపోయిందనుకో ఇంగ అయిపాయే. ప్రతి ఒక్కరిని యేసుకునేదే ఉంటది. వాడిట్లా, వీడిట్లా, వాడిట్లా, వీడిట్లా అని. ఇంగ అది మన అక్క స్టైలు. ఇంగ మహా అంటే ఇంగ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్‌ని కూర్చుంటే కూర్చోవాలంటే, లేయంటే లేయాల. ఇది నడుస్తుంది. ఇంగ దానికి పట్టుకొని అసలు ఏం చేస్తుందిరా అనేది గూడా ఒక్కటి లేదసలు. ఆ యొక్క 'బిగ్ బాస్' హౌస్‌లో ఏమన్నా పలానది చేస్తుందిరా, పలానా టాలెంట్ ఉందంటే ఏం లేదు. ఆ సీరియల్ యాక్టింగ్ తప్ప ఒక్కటి లేదురా. దానికి అమ్మాయిలు ఇంగ మామూలేరా భయ్. ఇంగ వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. అట్లాంటిది అబ్బాయిలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు గ్రేట్‌రా నాయన. ఒరేయ్! ఒక కామనర్స్ అంతమంది ఆడ వాడినమ్మ ఎట్టిస్తారు ఫైటు. అట్లాంటిది ఇప్పుడు సంజన గారిని తీసుకో సపోజ్ ఒక లేడీనే గదా! గేమ్ ఆడతది. ఓడిపోయిందా? రిలాక్స్. అందరూ కలిసి ఆమెని తీసేస్తారు. అయిపోయి ఖతం. ఇడిసిపెట్టేస్తది దాని గురించి. ఈమె బెస్ట్ ఇప్పుడు సపోజ్ మీకు ఎటు చెప్పాలా? ఇప్పుడేమన్నా యాడ్ గురించి ఏమన్నా జరిగిందనుకో, దాంట్లో ఒకవేళ ఈమెకేమన్నా నష్టం జరిగిందనుకో, అయిపాయంగ. చించుకుంటుంటది ఓడిపోతే. ఇట్లా అన్నమాట. ఇప్పుడు సంజన గారు ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు టాస్క్‌లు ఎట్లా అంటే క్యాప్టెన్సీ గాని, ఏమన్నా గాని ఓడిపోతే సైలెంట్‌గుంటది. అందరొచ్చి ఇప్పుడు ఆమె మీద పడి ఆమెని ఇట్లా మాట్లాడుతుంటే కూడా సైలెంట్‌గుంటది. పలానా ఇట్లా అనుకుంటది గానీ అయిపిచ్చి పెట్టేస్తది. ఈమె అట్లా గాదు. ఈమెని ఎవ్వడేమనకూడదు. మళ్ళీ ఈమె అందరూ అనొచ్చు. ఇట్లాంటి ఆమెకి మీరు సపోర్ట్ చేసుకొని వానెమ్మ సపోర్ట్ జేయర్రి. ఎవరు సపోర్ట్ జేయాలిరా? ఇప్పుడు మన ఇంకొక 'బిగ్ బాస్' మాధవి అనే ఒక ఆమె ఉంది కదా! విన్నర్ అయింది కదా! లేడీ విన్నరు. 'బిగ్ బాస్' బజేమో. అట్లా ఆమెకంటే ఒక ఫైరు, ఒక గేమ్ ప్లే ఎట్లుంటది ఆమెది. చూస్తేనే వానెమ్మ అంటే లేడీ టైగర్ ఉన్నట్టున్నది. ఆమెని పట్టుకొని ఈమెతోని పోలుస్తాడు. ఈమె పొద్దుమూకులు ఏడ్చుకుంటా అది ఇది చేసుకుంటుంటారు. దీనిలాగే మీరు ఫ్యానిజం చేస్తున్నారు. మీ అంత ఎర్రి ఎవరు లేరురా అనిపిస్తది. ఇంగ మన పవన్ కళ్యాణ్. మన దేవుడు ఆయన యమ్మ గేమ్ ఇరగదీస్తున్నాడు. అందరితోని వానెమ్మ ఇట్లా అనిపిస్తాడు. ఈమె వరకొచ్చేసరికి కుక్కలాగా అయిపోతార్రా నాయన. ఇట్లా సారీ చెప్తాడు. వాడేమో ఇట్లా అంటాడు, అట్లా పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు, సారీ చెప్పనీకి వాడేమో అడుక్కుంటుంటాడు. ఈమెనేమో వాడేమో పెద్ద మారాణి మారి కాలు మీద కాలేసుకొని నువ్వు అట్లా అన్నావు, ఇట్లా అన్నావు అని పొద్దుమూకులు అంటుంటది. వీళ్ళిద్దరు పట్టుకొని మళ్ళా లవ్ ట్రాక్ అని బయట రీల్స్ చేసేవారు. ఒరేయ్! ఆమె ఏజ్ వచ్చేసి 34 ఉందిరా. మనోడి ఏజ్ 23. యాడ సింక్ చేస్తున్నారు మీరు? ఏం కథ? మనోడు గూడా అట్లే చేస్తుండు లోపల. దానికి వీడినిడిసిపెట్టి గేమ్ ఆడుతున్నోడిని ఇడిసిపెట్టి ఈమెని లేపుతున్నారు మళ్ళా. మా తనుజ వానమ్మ అది ఇది తోపు తురుమని. ఇది మీరు ఎట్లా అనుకుంటారు బయటికి పోయినాక నోట్లో అదేసుకొని నమ్మి ఫు అని ఉమ్మరించినట్టు ఉమ్మరిస్తారు. 'బిగ్ బాస్‌లో' ఉన్నంత వరకే. ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' గూడా అక్క ఒక రేంజ్‌లో పెట్టుకుంది వాడిని. అట్లాంటిది బయటికి పోయినాక అంతొద్దు నాయనా మొత్తం నమిలేసి థు అని ఉమ్మరించే టైప్ అనమాట. మీకింక తెలదు ఇవన్నీ ఇక తెలుసు గాని, కానీ మీరు ఎవడు గేమ్ ఆడుతున్నాడు? ఎవడు పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు?
వాళ్ళకి తగినట్టు ఓట్లేసుకుంటే బావుంటది. అరే సపోజ్ డెమోన్ పవన్‌కి ఏం రా, పులిహోర కలుపుకొని ఏమన్నా చేసుకొని వానికి ఏమొచ్చి పిల్లలు ఇరగదీసి అవతల పడేసాడు. పక్కన ఎవడైనా ఉండని. అట్లా ఇప్పుడు ఇంకొకటొచ్చేసి పవన్ కళ్యాణ్. మనోడు కూడా ఇరగదీశాడు. కళ్యాణ్ గెలిపించడంలో 100% న్యాయం ఉంది. కళ్యాణ్‌కి అయిపియకుండా ఈమెకిస్తుంటారు. ఈమె పలాంది చేసున్నది రా నాయనా అనేది ఇంకొకటి లేదు. నా పాయింట్‌లొచ్చేసి. నెక్స్ట్ పాయింటొచ్చేసి మన రీతు ఎళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళది ఇది ఎట్లా అంటే ఓటింగ్ వల్ల కావచ్చు, ఆమెకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినారు కావచ్చు, కొంచెం అన్నీ సల్లబడాలా బిగ్ బాస్ కొంచెమని బయటికి పంపించేసినారు రీతుని. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఈమెను కూడా దొబ్బింటే ఒక పీడ పోతుండే అందరికి మనకి. ఎందుకంటే ఆడ గేమ్ ఆడింది లేదు. అందరిని ఒకరు గుప్పట్లో పెట్టుకొని ఇట్లా చేసుకునేది ఉంది. ఇది ఉంది కాబట్టి మనమ్మ ఆమెకి ఇంక అందరూ ఎంకరేజ్ చేసుకుంటా మన స్టార్ మాయి అందరూ ఆమెకే సపోర్ట్ ఇచ్చుకుంటా మనం ఏమన్నా తప్పు చేసినా మనోళ్ళు ఏమనరు. అట్లా చేస్తున్నారు. ఇంక రీత్ వచ్చేసి వెళ్ళిపోయింది. ఇంక మన పవన్ ఇప్పుడు నుంచి ఇరగదీశాడు గేమ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 2 రోజులు బాధపడినా దాని తర్వాత డెమోన్ పవన్‌ని ఇంకో ర్యాంగిల్‌లో చూస్తారు ఇప్పుడు నుంచి. ఇంతకు ముందుగా సించా అవతల పడేస్తుండే ఎవరో టాస్క్‌లు వస్తే. ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఎవ్వరు లేడింగా ఆపుతాడు. అట్లా డెమోన్ పవన్ కూడా ఇరగదీస్తాడు. కళ్యాణ్ వచ్చేసి మనోడు ఆడకుండా పొద్దుమూకులు ఆమె సైడే ఆమె ఆ అంటే ఆ అనాలా, ఈ అంటే ఈ అనాలా, కూర్చోంటే కూర్చోనాలా, లే అంటే లేయాలా. గేమ్ ఆడతాడు. మళ్ళీ ఇదొకటి చేస్తున్నాడు. ఇది ఎట్లా మనం ఎదవలు చేస్తున్నట్టున్నారు. మనోడు కాదు ఏదో చేస్తున్నది. అవతల నుంచి ఎదవని చేస్తున్నారు మనోడిని. అట్లా ఇండైరెక్ట్‌గా ఒకటి చెప్పింది కదరా! అసలు ఎట్లా అంటే విపరీతంగా చెప్పేసింది కదా! గేమ్ ఇప్పుడు మనం లోపల ఉన్నంత వరకే దాని తర్వాత నీ బతుకు నీది, నా బతుకు నాది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ ఉన్నంత వరకు నేను ఆడుకుంటాను. నువ్వు నాకు కొంచెం సపోర్టింగ్ ఉండాలి. నేను నీకు సపోర్టింగ్ ఉండాలని. అని క్లియర్‌గా చెప్పేసినా కూడా మనోడు ఇంగా కుక్కలాగా పోయి వెంటాడుతూనే ఉంటాడు. మీరు ఏం అర్థం చేసుకుంటారో ఏం కథో గాని ఓట్లేయొద్దంట్రా భయ్! నా పాయింట్ అదే. గేమ్ ఆడుతున్నోళ్ళకి ఓట్లేయండి సపోజ్. గేమ్ ఆడకుండా ఊకే పొద్దుమూకులు వాళ్ళని తిట్టుకుంటా, వీళ్ళని తిట్టుకుంటా, వీళ్ళతోని అసలు ఎట్లా ఓట్లేస్తున్నారన్నది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అస్సలు అర్థమైతలేదు. మీరు ఎట్లా ఓటేస్తున్నారు? ఏ దానికి ఓటేస్తున్నారు? ఏముందని ఓటేస్తున్నారు? అసలు పలానా ఉందిరా నాయనా అంటే ఒరేయ్ పెద్ద పెద్ద క్రియేటర్లు, పెద్ద పెద్ద ఇప్పుడు 'బిగ్ బాస్' లోపల వేసినోళ్ళు కూడా వాళ్ళకి కూడా నచ్చలేదు రమ్య. మీకెట్లా నచ్చుతుందిరా? ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటది కదా! ఎవరు గేమ్ ఆడుతున్నారు? ఎవరు పలానా చేస్తున్నారని. మన ఆదిరెడ్డిని తీసుకో, గీతురాయల్ని తీసుకో, ఇంకొకటొచ్చేసి 'బిగ్ బాస్' ఎవరు వస్తారు? 'సీను 65' ఒక ఆయన ఉంటాడు. ఆయన. క్లియర్ మైండ్. ఎందుకంటే వాళ్ళు కొంచెం పోయిచ్చినారు వాళ్ళకి తెలుస్తుంటది గదా! అట్లాంటిది ఎవరు సపోర్ట్ జేయాలి? ఎవరిని వాళ్ళకి తెలుసు గదా! ఇంతవరకు తనుజని హైలైట్ జేసినారా వాళ్ళు? ఎందుకు జేస్తారు? ఏముందని హైలైట్ జేస్తారు? కళ్యాణ్‌ని తీసుకో హైలైట్ జేసినారు. డెమాన్ పవన్‌ని తీసుకో. ఇట్లా కొంతమంది కామన్ నడుస్తది. కొంతమంది ఇప్పుడు బర్నీ గారిని గూడా హైలైట్ జేస్తార్రా. గేమ్ ఆడతాడు. గేమ్ అయిపోయినాక ప్రశాంతంగా వదిలేస్తాడు. ఇట్లా గాదు మనక్క. పొద్దుమూకులు మనం పనే ఉండాలా, పొద్దుమూకులు నేనే ఉండాలా, పొద్దుమూకులు నేను ఇట్లా ఆడుతున్నారు. మీ లెక్కటోళ్ళుంటే ఆమె లెక్కటోళ్ళు ఎందుకు పుట్టరు? అనేది నా పాయింట్. నెక్స్ట్ వీకెండ్ మన అక్కని పంపించేసిండ్రా బయ్. మాట కన్నా బయట మీరిచ్చే బిల్డప్‌లో మేము తట్టుకోలేకపోతున్నాము. ఏం వానేమో రీల్స్ వానేమో వద్దురా నాయనా ఒకడోకడు ఎగరేస్తున్నాడు. మా తనుజ తోపు, మా తనుజ వానేమో అది చేస్తుంది, ఇది చేస్తుంది, పలాంది చేసిందిరా అనేది ఏమి లేదు. ఒరేయ్! మా అక్క ఇది చేస్తుందిరా అని పలాంది కింద కామెంట్‌లో చెప్పండ్రా. ఈమె ఇది ఈమెతోని ఇట్లా కొట్టలేరురా నాయనా అని పలాంది ఒక్కటి చెప్పండ్రా. టాస్క్‌లు ఆడుతుందా? పలాంది ఇప్పుడు మంచిదేమన్నా మాట్లాడుతుందా అంటే ఏం లేదు పొద్దుమూకులు ఏడ్చేది. ఇది తప్పుంది. ఏం లేదురా! మీరెట్లా వదిలేసారో నాకు అర్థమైతది. ఒకవేళ ఆమె గురించి నాకు తెలిసేమో, అది తెలవకుండేది మీరు కామెంట్‌లో చెప్పండి నాయనా నేను తెలుసుకుంటాను. ఆమె పలానా ఉందిరా నాయనా, పలానా టాలెంట్ ఉంది ఆమెకి అనేది నాకు చెప్పండి నేను చేస్తా. ఆమెకున్న టాలెంట్ సీరియల్. సీరియల్ బయటున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఎక్కడైనా జిమ్‌లో అయినా అదే సీరియల్ యాక్టింగే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి కూడా చూసుకోర్రి. సీరియల్ యాక్టింగ్ మనోళ్ళు పడిపోయినారు. 'ముద్దమందారం' సీరియల్ మొత్తం బాయ్స్ కూడా చూస్తున్నారు. అందుకని ఆమె యాక్టింగ్ తోపు తురుం అని వాడేమో ఇరగదీస్తున్నారు. నా పాయింట్ ఏం లేదురా! కళ్యాణ్ గెలిపించుకున్నాం. నేను కళ్యాణ్ సైడ్ గూడా గాదు. అసలు నాకు ఫేవరెటే ఎవరు లేరు. గేమ్ ఆడతోని గెలిపించుకోవాల. అంతే. దానికి మీరేమంటారో మీ ఇష్టం అది. సో, మీ దాంట్లో యాంటీ ఫ్యాన్స్ ఉంటారు గదా! తనుజ ఫ్యాన్స్ బాయ్స్ ఉంటారు గదా! వాళ్ళకి షేర్ చెయ్యి. కనీసం ఆయన ఒకడైనా మాడతాడు. ఏముందిరా నిజంగా అంటే ఆలోచించి ఆమెకసలు ఏం లేదు. నేనెందుకు ఓట్లేసాను ఆమెకి అనేది తెలుసుకుంటారు. అంతే. ఖచ్చితంగా మటుకు లైక్ కొట్టండి. ఎందుకంటే నువ్వు కొట్టే లైక్‌కి ఇంకొక 5 మందికి పోతది వీడియో నీ వల్ల. అట్లా లైక్ కొట్టండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.